ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారాంతం కూడా అనుకూలంగానే ఉంది. చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే వాయిదా పడతాయి తప్ప చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. నిత్యకృత్యము మీరు చేసుకునేటువంటి పనులకు ఇబ్బంది ఉండదు. ఆత్మస్థైర్యం ఉంటుంది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సకాలంలో బంధుమిత్రుల యొక్క సేవలు మీరు అందిపుచ్చుకుంటారు. ప్రతి సమస్యకి పరిష్కారం అన్నట్లుగా మీ సమస్యకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. చికాకులు ఖచ్చితంగా తగ్గుతాయి. ఉద్యోగపరంగా చూస్తే కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్ కనబడుతుంది. వ్యాపారాత్మకంగా చూస్తే వార ప్రారంభం, వారాంతం ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వీరందరికీ కూడా సామాన్యమైన వ్యాపారాలకి ఇబ్బంది లేదు. ఈ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేర్చుకోవడం కానీ, నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కానీ అటువంటి పెద్దగా యోగించే అవకాశాలు కనపడటం లేదు. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. తద్వారా మీరు శని భగవానుడిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మంచి విజయం అనేది తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు. స్వస్తి.